మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్రతికుండగానే చనిపోయినట్లు చిత్రీకరించి దొంగ పట్టా చేశారు రెవెన్యూ అధికారులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు రమేష్ పై 2 ఎకరాల భూమిని పట్టా చేశారు అధికారులు. నెన్నెల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరిగింది. ఈ విషయంపై అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు శ్రావ్యారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తహసీల్దార్ రమేష్ సెలవుపై వెళ్లాడు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. మంచిర్యాల జిల్లాలో బ్రతికుండగానే చనిపోయినట్లు చిత్రీకరించి అయితే దొంగ పట్టా చేశారు అక్కడ రెవెన్యూ అధికారులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మంచిర్యాల జిల్లాలో కూడా దారుణ ఘటన చోటు చేసుకున్నది. బ్రతికుండగానే చనిపోయినట్లు ధృవీకరణ పత్రాలు తయారు చేసుకుని ఒక మహిళకు సంబంధించినటువంటి 2 ఎకరాల భూమిని కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు ముఖ్య అనుచరుడు అని చెప్పుకుంటున్నటువంటి రమేష్ పేరు మీద కూడా పట్టా చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతాను. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి నెన్నెల మండలంలోని చిన్న వెంకటపూర్ గ్రామంలో కూడా శ్రావ్యారెడ్డికి 2 ఎకరాల భూమి అవుతుంది. ఈ భూమి తన మామగారు అయినటువంటి అశోక్ రెడ్డి కూడా వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని తన కోడలిపై కూడా 2 ఎకరాల భూమిని పట్ట చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం క్రితం కూడా ఏదైతే సీత్రం రమేష్ అన్నటువంటి వ్యక్తి కూడా ముఖ్య అనుచరుడు ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పుకుంటున్న రమేష్ కూడా ఆ భూమిని కొనడానికి కూడా కొంత అమౌంట్ కూడా వాళ్ళకి చెల్లించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల రమేష్ ఏదైతే వారికి భూమి యజమానులకు డబ్బులు కట్టకపోతే కూడా తిరిగి యజమానులే 1 లక్ష రూపాయలు అదనంగా చెల్లించి కూడా ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చారు. కానీ ఈ నేపథ్యం ఈ లోపల రమేష్ ఖచ్చితంగా ఆమె ఎవరైతే శ్రావ్యారెడ్డి చనిపోయినట్లు కూడా ధృవీకరణ పత్రాలు తప్పుడు పత్రాలు తయారు చేసి కూడా ఎంఆర్ఓ సాయంతో నెన్నెల ఎంఆర్ఓ రమేష్ సహకారంతో కూడా ఒక భూమిని అయితే పట్ట చేసుకోవడం జరిగింది. ఈ 4 రోజుల క్రితం కూడా కొన్ని రోజుల క్రితం కూడా ఎవరైతే ఈ శ్రావ్యారెడ్డి మామగారు అయినటువంటి అశోక్ రెడ్డి కూడా ఈ భూమికి సంబంధించి కూడా ఏదైతే దాన్ని కూడా ధరణిలో చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చనిపోయినట్లు ఏదైతే ఆమె పేరు మీద భూమి ఆయన పేరు మీదకి బదలాయించినట్టు కూడా రెవెన్యూ రికార్డులో ఉండడంతో కూడా ఆయన కంగు తిన్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసు రెవెన్యూ అధికారులను కలిసి కూడా తన గోడు వినిపించినా కూడా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఆయనకైతే న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఏదైతే చనిపోయినటువంటి ధృవీకరణ పత్రాలు కూడా అన్ని ఇటు ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఉండడంతో కూడా ఆయన ఇబ్బందిగానే అదే రేపు భవిష్యత్తులో కూడా ఏమన్నా పనులు కావాలంటే కూడా మాకు ఇబ్బంది అయిద్దని కూడా అధికారులను వేడుకున్నా కూడా ఆ సమస్యను అయితే అధికారులు పరిష్కరించలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే అధికారులు ఎవరైతున్నారో ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దీని మీద బాధ్యులు ఉన్నారో ఈ బాధ్యులపై కూడా చర్యలు తీసుకుని అయితే వాళ్ళ బాధిత కుటుంబం అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నెన్నెల ఎంఆర్ఓ రమేష్ మాత్రం ఇప్పటికి కూడా ఈ ఘటన ఆయన దృష్టికి వెళ్లడంతోనే సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈయన 4 రోజుల క్రితమే లీవ్ లో ఉన్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఎవరైతే ఈ దొంగ పట్ట చేసుకున్నటువంటి రమేష్ అనేటువంటి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అని చెప్పుకున్నటువంటి రమేష్ ఎవరైతే ఈ రమేష్ కూడా హైదరాబాద్ లో ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఈ కొన్ని పనులు చేయడానికి కూడా సెక్రటరియట్ లో కూడా ఆయన నియమించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా షాది ముబారక్ కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల కోసం కూడా ఆయన ప్రత్యేకంగా నియమించడం చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్టయితే ఇప్పటికే కొంత అధికారులు అయితే తేల్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా బాధితులు ఎవరైతే దొంగ పట్ట చేయించినటువంటి వ్యక్తులు ఆయనపై చర్యలు తీసుకోవడానికి అయితే కొంత వెనుక ఎడగేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే జిల్లాలో ఉన్నది. ముఖ్యంగా బాధితులు అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి కావచ్చు, శ్రావ్యారెడ్డి కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా అక్రమంగా తమ భూమి పట్ట చేస్తున్నటువంటి వ్యక్తులపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.